హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మనం చూసినట్లయితే కనుక ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి వివరాలు ఇందులో మీకు తెలపడం జరుగుతుంది అనమాట. అండి లింక్ అనేటువంటిది యాక్టివేట్ అవడం జరుగుతుంది అనమాట. యాక్టివేట్ అవడం జరిగింది. సో apHC.gov.inలోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనకి జనరల్ నోటిఫికేషన్లో మనకి లింక్ ఫర్ హాల్ టికెట్ డౌన్లోడింగ్ అని చెప్పేస్తుంది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. అండి ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక నోటీస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది 23/2026 అంటే మార్చిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. నోటీస్ అది. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట. 23rd, 24th, 25th 24th మనం చూసుకున్నట్లయితే కనుక సబార్డినేట్ ఆఫీసెస్ సంబంధించినటువంటిది ఎగ్జామినేషన్ అనేటువంటి షిఫ్ట్ 3rd 4 to 5:30 వరకు జరుగుతుంది అన్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. అండి ఈచ్ ఎగ్జామ్ వచ్చేసి 1.5 hour డ్యూరేషన్ తీసుకుంటున్నట్లుగా ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ అనేటువంటిది ఎలా చేసుకోవాలనేటువంటి చూద్దాం. అయితే 23rd, 24th, 25th వరకు చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్స్ అనేటువంటిది సేమ్గా కండక్ట్ జరుగుతుంది అనమాట. అయితే ఇందులో జరిగే స్టెనోగ్రాఫ్ సెక్షన్ ఆఫీసర్, ఆఫీస్ సబార్డినేట్ తప్పించి మిగతా పోస్టులు అన్నిటికీ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ అనేటువంటిది 23rd, 24th, 25th ఉండడం జరిగింది. కేవలం సెక్షన్ ఆఫీసర్ అలాగనే ఆఫీస్ సబార్డినేట్కి మాత్రమే 24th షిఫ్ట్ 3rd అనేటువంటిది వీళ్ళకి వేయడం జరిగింది అనమాట. అంటే స్లాట్ వచ్చి 4 to 5:30 డ్యూరేషన్లో వీళ్ళకి వేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ చేసుకున్నారో సెక్షన్ ఆఫీసర్ అదే రకంగా ఆఫీస్ సబార్డినేట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రం షిఫ్ట్ 3rd అంటే 4 to 5:30 వరకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే మిగతా వాళ్ళకి చూసుకున్నట్లయితే కనుక 23, 24, 25 డేట్స్లో ఉండడం జరిగింది. వీళ్ళు షిఫ్ట్ చూసుకున్నట్లయితే కనుక షిఫ్ట్ 1 వచ్చేసి 9 to 10:30 వరకు ఉంటుందండి. షిఫ్ట్ 2 వచ్చేసి 12:30 to 2 PM. షిఫ్ట్ 3 వచ్చేసి 4 to 5:30 PM వరకు ఉండడం జరుగుతుంది అనమాట. అండి షిఫ్ట్ నెక్స్ట్ 24th చూసుకున్నట్లయితే కనుక 9 to 10:30, 12:30 to 2 o'clock వరకు చూసుకున్నట్లయితే కనుక అపార్ట్ ఫ్రమ్ సెషన్ ఆఫీసర్, ఆఫీస్ సబార్డినేట్ జరుగుతుందండి. వీరిది మాత్రం 24th షిఫ్ట్ 3లో ఉంటుంది. 4 to 5:30 వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ 25th చూసుకున్నట్లయితే కేవలం రెండు షిఫ్ట్స్ అండి. 9 to 10:30, 12:30 to 2 o'clock వరకు ఉంటుంది అనమాట. అండి సో ఇప్పుడు మన హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అండి దీన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ రకంగా పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మన OTPR ID, మన డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేయాలి వితౌట్ ఎనీ స్లాషెస్, హ్యాష్ ట్యాగ్స్ లేకపోతే హైఫన్స్ ఏం లేకుండా మనం ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేటువంటిది ఎంటర్ చేసి లాగిన్ అనేటువంటిది మనం క్లిక్ చేసిన కానీ మనకి హాల్ టికెట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. దాన్ని మీరు దాంట్లో మీరు అప్లై చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఎగ్జామినేషన్ టైం ఎంత ఏ రోజున ఉంది అనేటువంటిది మీకు క్లియర్గా వ్యూ అనేటువంటిది మీకు అందులో రావడం జరుగుతుంది అనమాట. అండి సో ఇదనమాట అండి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ గదిలో పొందుకోవాలనుకున్నట్లయితే కనుక వెంటనే మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.